హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు సిర్మిల్లా జ్యోతి. నేను ఈరోజు డబుల్ లేయర్ కట్ వర్క్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. హైట్ వచ్చేసి 7 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్. నేను డబుల్ లేయర్ లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ స్మాల్ లేయర్ 1 ఇంచ్ తగ్గిస్తున్నాను. ఈ విధంగా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్ సహాయంతో మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 లేయర్స్ లైనింగ్ అయితే రెడీ అయిపోయింది. స్మాల్ అని రాసుకుంటున్నాను, ఇది బిగ్ అని రాస్తున్నాను. తర్వాత మీన్ క్లాత్, ప్రీజింగ్ క్లాత్ తీసుకున్నాను. 3 ఇంచెస్ వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్, పొడవు వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. డబుల్ లేయర్ తీసుకున్నాను, ఒకదానిపైన ఒకటి పెట్టేసి 1 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేశాను. తర్వాత మనకు హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసి అంత లోపలే ఈ డిజైన్ అనేది కట్ వర్క్ డ్రా చేసుకోవాలి. నేను ఒక క్యాప్ తీసుకున్నాను, క్యాప్ సహాయంతో రౌండ్ షేప్లో మార్కింగ్ చేశాను. మీకు క్యాప్ లేదు అనుకుంటే 2 రూపీస్ కాయిన్ అయినా పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఒక 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా వస్తుంది. మనకు హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో అంత లోపలనే డిజైన్ అనేది వస్తుంది. నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో. ఏమాత్రం ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. 2 లేయర్స్ కట్ చేశాను, 2 హ్యాండ్స్కి సరిపడేంత. ఫస్ట్ నేను బిగ్ లేయర్ అంటే బిగ్ లైనింగ్ క్లాత్కి పై లేయర్ మాత్రమే స్టిచ్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఐరన్ చేయవచ్చు, ఐరన్ చేస్తే కూడా స్టిక్ అయిపోతుంది. నేను కింది భాగం కుట్టట్లేదు, ఓన్లీ పై భాగం మాత్రమే కుట్టాను. మధ్యలో టక్ ఇచ్చాను కదా, టక్ అనేది కరెక్ట్ మెయిన్ క్లాత్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటూ కింది భాగం మాత్రమే స్టిచ్ వేస్తూ వస్తున్నాను. స్టిచ్ అనేది నీట్గా వేయాలి ఫ్రెండ్స్, రౌండ్గా రావాలి. మరి కార్నర్కి రావద్దు, మనం టర్న్ చేసేటప్పుడు ఊడిపోతుంది. కరెక్ట్ షేప్లో నిదానంగా స్టిచ్ అనేది రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా చూస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. ప్రీజింగ్ క్లాత్ ఏ విధంగా ఉందో దానిపైన స్టిచ్ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, నీట్గా కట్ చేయాలి. మనం కుట్టింది మాత్రం ఏమాత్రం కట్ కాకుండా చూసుకోవాలి. నీట్గా కరెక్ట్ షేప్లో రౌండ్ షేప్లో కొద్దిగా సెట్ చేస్తూ కట్ చేసుకోవాలి. తర్వాత అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మనం కుట్టిన స్టిచ్ మాత్రం ఏమాత్రం కట్ కావద్దు. స్ట్రైట్గా కాకుండా కొద్దిగా క్రాస్గా ఇవ్వండి కటింగ్. అక్కడక్కడ టక్స్ ఇవ్వడం వల్ల మనం రివర్స్ చేసేటప్పుడు ఈజీగా రివర్స్ అవుతుంది. ఈ విధంగా రివర్స్ చేయాలి. రివర్స్ చేసేటప్పుడు నెమ్మదిగా చేయాలి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేస్తే మంచిగా ప్రెస్ అయిపోతుంది, మీరు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. నీట్గా కార్నర్కి మాత్రమే కరెక్ట్ షేప్లో రౌండ్ షేప్లో ఈ విధంగా డిజైన్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. నెమ్మదిగా వేయాలి ఫ్రెండ్స్, రౌండ్ షేప్లో నీట్గా రావాలి. తర్వాత కార్నర్కి వచ్చేసి కట్ చేసి రివర్స్ మనకు లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. ఇప్పుడు స్మాల్ హ్యాండ్ అనమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి పై భాగం మాత్రం స్టిచ్ వేస్తూ వచ్చాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మెయిన్ క్లాత్ పైన ఈ క్లాత్ పెట్టేసి నీట్గా కింది భాగం స్టిచ్ వేస్తూ రావాలి. ఇప్పుడు మళ్ళీ పై భాగం వేయొద్దు ఫ్రెండ్స్, కింది భాగం మాత్రమే రౌండ్ షేప్లో నీట్గా నిదానంగా రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా చూస్తూ వేయాలి. మనకు షేప్ అనేది కరెక్ట్గా రౌండ్గా రావాలి ఫ్రెండ్స్. అక్కడక్కడ మిస్ అయింది అనుకోండి, మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చి రౌండ్ షేప్లో వచ్చి రౌండ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చిన తర్వాత క్లాత్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత కార్నర్ ఏ విధంగా ఉందో అదే విధంగా కార్నర్ అనేది రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా వేయాలి ఫ్రెండ్స్. తర్వాత కార్నర్కి స్టిచ్ వేస్తూ కట్ చేసి లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా
స్టిచ్ వేస్తూ రావాలి. లైనింగ్ కార్నర్స్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సమానంగా ఫోల్డ్ చేసి మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. ఇందాక ఇచ్చిన టక్ పింక్ క్లాత్కు ఉన్న టక్ 2 మ్యాచ్ అయ్యేటట్టుగా కార్నర్స్ కూడా స్టిచ్ వేస్తూ రావాలి. ఎక్కడ బుగ్గలాగా రావద్దు ఫ్రెండ్స్, నీట్గా క్లీన్గా ఇలా అనుకుంటూ వేయాలి. తర్వాత కింది భాగం కూడా స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్, అది మన ఇష్టం, కానీ వేస్తే బాగుంటుంది, నీట్గా ప్రెస్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా కొద్ది కొద్దిగా సెట్ చేస్తూ రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.